మీ పేరండి? నా పేరు స్వప్న. ఓకే. రెగ్యులర్‌గా వస్తూ ఉంటారా ఎల్లమ్మ టెంపుల్‌కి? రెగ్యులర్గా వస్తుంటామంటే అప్పుడప్పుడు వారానికి ఒకసారి అట్లా వస్తాము. నాకు అమ్మవారు వస్తుంది చిన్నప్పటి నుంచి. మైసమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి వీళ్ళు ఇట్లా పే మీదకి వస్తుంటారు. ఇక అంటే ఇంట్లో ఉన్నప్పుడు గూడా వస్తారా? లేదంటే టెంపుల్‌కి వచ్చినప్పుడు అలా అవుతుందా? ఇంట్లో ఉన్నప్పుడు కూడా వస్తారు. టెంపుల్కి ఏం లేదు, ఇంట్లో ఉన్నప్పుడు కూడా వస్తారు. ఓకే. అంటే పలానా రోజు శుక్రవారం, మంగళవారం అలా ఏమైనా ఉంటదా? మీరు పూజ చేసినప్పుడు రావడం అట్లుంటుందా? నాకు ప్రతి వారం ఏ గుడికి పోయినా నేను ఏ ఏ ఏ దేవుడికైనా ఊగుతాను. చాలామంది జనాలకు కూడా చెప్తాను నేను. ఓకే. ఊగి చెప్తాను. వాళ్ళ మంచి చెడ్డలు కూడా చూసి చెప్తుంటాను. మీకు తెలుస్తుందా అండి? ఇప్పుడు టెంపుల్‌కొచ్చినప్పుడు అమ్మవారు మీ మీదకొస్తారన్నారు గదా! ఆ టైంలో మీకు అర్థమవుతదా ఏమైనా? నాతోనే అమ్మవారు మాట్లాడుతుంది, నాకు అర్థమవుతుంది. వాళ్ళకి ఈ విధంగా జరుగుతుంది, వాళ్ళకి ఈ విధంగా చెప్పని కూడా నాతోని చెప్తుంది. ఆ రకంగా నేను చెప్తుంటా జనాలకి. అంటే ఇప్పుడు మీకు అమ్మవారు మీ మీదున్నప్పుడు మీకు తెలుసా? అమ్మవారే మాట్లాడిద్దా? అమ్మవారే మాట్లాడుద్ది. నాకు ఖాళీ మతి ఉండదు అన్నట్టు ఆ టైంలో మతి ఉండదు. అమ్మవారే మాట్లాడుతుంది. అంటే ఏ టైంలో ఎక్కువొస్తది? అమ్మవారిని చూసినప్పుడు ఇంకా ఆటోమేటిక్‌గా అలా అయిపోతుందా? ఏమన్నా చెడు వస్తుందంటే కూడా మీ అమ్మవారు మీదికి వస్తుంది. ఇట్లా నీకు చెడు జరగబోతుంది చూసుకో అని నాకు శరీరంలో ఇట్లా వణుకు పడి ఇట్లా అయ్యి అంత రోమం అంతా నిలబడి జిల్లుమని ఏదో పై మీదకి వచ్చినట్టు ఇట్లా అనిపిస్తుంది. ఆ టైంలో ఆహా అమ్మవారు వస్తుంది, ఇది ఏమో జరిగేటట్టుంది నాకు అని తెలిసిపోతుంది ముందే. ఎవరికన్నా ఆపదైనా కానీ చుట్టాలు కానీ బంధువులు పక్కన వాళ్ళకు కూడా ఏమన్నా ఆపద అవుతుంటే కూడా నాకు తెలిసిపోతుంది అన్నట్టు. ఆ విధంగా నాకు అమ్మవారు సహకరిస్తుంది. అయితే ఇప్పుడు అమ్మవారు వచ్చినప్పుడు చాలా పెయిన్స్ వస్తాయి. బాడీ పెయిన్స్ వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటది అని చెప్తారు కదా! నిజమేనా? అసలు ఎలా ఉంటది? అమ్మవారు వచ్చినప్పుడు ఎలా ఉంటది? మీ బాడీలో నుండి అమ్మవారు వెళ్ళిపోయిన తర్వాత మీకు ఎలా ఉంటుంది? బాడీ పెయిన్స్ ముందు ఉంటాయి. అమ్మవారు మీదకి వచ్చిన తర్వాత బాడీ పెయిన్స్ అనేటివి ఉండవు. ఎందుకంటే ఆమె పవర్ అంత ఉంటుంది కాబట్టి ఆ పానం అంతా బరువు ఉన్నది కూడా అల్కగా అయిపోతుంది. అంత బాగుంటుంది అమ్మవారు వచ్చినప్పుడు. ఓకే. వచ్చే ముందు పెయిన్స్ వస్తాయి. మరి అమ్మవారు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉంటుంది? యాక్టివ్గానే ఉంటాం, ఎలాంటి ఇబ్బంది లేకుండా. పెయిన్స్ ఏమి ఉండవు, బాగుంటాం. మీరు అసలు ఎలా ఫీల్ అవుతుంటారు? ఇలా అమ్మవారు మీదకొస్తూ ఉంటే అది హ్యాపీగానే అనిపిస్తూ ఉంటుందా? నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంటి దగ్గర కూడా ఉండబుద్ధి కాదు, ఏదో ఒక టెంపుల్కి వెళ్ళాలనిపిస్తుంది. అమ్మవారి గురించి ఆట పాట రూపంలో చెప్పాలి, జనాలకు చూడాలి, వాళ్ళకి ఈ విధంగా చెప్పాలి. జనాలు కొంతమంది నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు. సృష్టిలో ఏముంది, అమ్మవారు లేదు, దేవుడు అనేటోడే లేడు అని చెప్పేసి ఇట్లా ఉన్నారు. మైసమ్మ తల్లి ఉంది, ఆమె నరబలి తీసుకుంటుంది. ఇట్లా మనుషులను కానీ ఇట్లా వాళ్ళకు చంపు బలిస్తేనే ఆమె శాంతిస్తుంది అంటారు. కానీ అది అబద్ధం. ఎందుకంటే అమ్మవారు బలి తీసుకునేది కాదు, వీళ్ళు మనుషులనే సృష్టించుకురు అంతే తప్ప అమ్మవారు బలి తీసుకోదు. ఆమె పక్కన ఒక శక్తులు అనేటివి ఉంటాయి, ఆ శక్తులు అడ్డగించి బలి కోరుతాయి తప్ప అమ్మవారు మనల్ని చల్లగా చూచేటామని. కానీ మైసమ్మ తల్లికి చాలా బదలం పేరుంది. అమ్మవారి పేరు శక్తి పేరేంటండి? మైసమ్మ తల్లి. అయితే ఇప్పుడు మీరు ఇంట్లో మీకు ఫస్ట్ టైం చిన్నప్పటి నుంచి అన్నారు కదా! అసలు ఎప్పటి నుంచి వస్తుంది అమ్మవారు? నాకు 14 సంవత్సరాలు అవుతుంది నా మీదికి అమ్మవారు. ఫస్ట్ తుర్కదేవుడు ఆయన కూడా నాకు చాలా బాగా చూసుకుంటాడు. ఆయన ఫస్ట్ నాకు అసలు హిందీ రాదు. ఆయన పే మీదకి వచ్చినప్పుడు మాత్రం నేను హిందీలో మాట్లాడతాను. వేరే వాళ్ళకు కూడా హిందీలో మంత్రి ఇవ్వడం కానీ చూడడం అట్లాంటివి కూడా చేస్తుంటాను నేను చాలా వరకు. అంటే మీకు అమ్మవారు వచ్చి వెళ్ళిన తర్వాత నువ్వు ఇలా చేసావు అని ఇంట్లో వాళ్ళు చెప్తే తెలుస్తుందా? మీకు తర్వాత తెలుస్తుందా? నా పక్కన ఉంటారు కదా ఎవరైనా, ఇట్లా అయిందని చెప్తారు. కొంచెం కాలికి వచ్చిన తర్వాత అవునా ఇట్లా జరిగిందా నాకు అనేది. మళ్ళీ నాకు ఇప్పుడైతే నేను ఈ వేరే వాళ్ళ గురించి నేను అమ్మవారి మీద ఉన్నప్పుడు చెప్తాను కదా, నాకు అమ్మవారు వెళ్ళిపోయినాక నువ్వు నాకు ఊహలు కలుగుతాయి. ఈ రకంగా నువ్వు చెప్పినవు, ఈ రకంగా మళ్ళీ వాళ్ళకు వివరించి చెప్పి వాళ్ళకి ఈ విధంగా చెయ్యని నాకు ఊహలల్లా తెలిసిపోతుంది అన్నట్టు. ఆ విధంగా చెప్తుంటాను. అమ్మవారే చెప్తూ ఉంటుంది ఊహల్లో.
అమ్మవారే చెప్తుంటది ఊహల రూపంలో చెప్తే ఆ విధంగా చేస్తుంటాను. మీకు ఇట్లా అమ్మవారి ఇంట్లో మీ ఒంటి మీదకి వచ్చినప్పుడు ఇంట్లో ఏమైనా ఇబ్బంది అవుదాం, ఇంట్లో వాళ్ళందరూ బాగానే సపోర్ట్ చేస్తుంటారా? అమ్మగారి ఇంట్లో అత్తగారి ఇంట్లో అందరూ? నాకు అమ్మగారింట్లో అత్తగారింట్లో అందరు సపోర్ట్ ఉన్నది, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అందరి సపోర్ట్తోని నేను అమ్మవారి దగ్గరికి వస్తుంటాను, వాళ్ళు కూడా వస్తారు. ముఖ్యంగా నా భర్తతో నేను వస్తాను, వచ్చి ఎక్కడ టెంపుల్కి వెళ్ళాలన్నా కానీ తీసుకెళ్తాడు. నాకు ఇబ్బంది అవుతుంది మనం ఇక్కడ వెళ్దామంటే ఎనీ టైం ఏ టైం కానీ నన్ను తీసుకొని వస్తాడు. ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్కి కూడా రెగ్యులర్గా వస్తూనే ఉంటారా? ప్రాపర్ ఇక్కడైనా మీది? మాది నల్గొండ జిల్లా, నాంపల్లి మండలం, గట్లమల్లిపల్లి ఊరు మాది. ఇక్కడ ఇక్కడ అమ్మవారు, ఇక్కడ మేము కళాకారులది పాటలు పాడడానికి వచ్చినాము. అట్లనే ఇక్కడ దేవుడి దర్శనం చేసుకుందాం అని చెప్పి అమ్మవారి టెంపుల్కి వచ్చినాము. కళాకారులు అంటే ఇక్కడ అమ్మవార్ల పాటలు పాడతారా? ఇంకేదైనా ప్రోగ్రామ్స్ లాగా ఏమైనా చేస్తారా? వేషధారణ ఏమైనా డిఫరెంట్గా ఉంటుందా? కేవలం పాటలు మాత్రమేనా? తెలంగాణ పాటలు పాడతాము, పల్లె జానపదాలు పాడతాము, అమ్మవారి సాంగ్స్ కూడా పాడుతూ ఉంటాను నేను. అమ్మవారు వస్తుంటే ఇట్లా టెంపుల్లోకి వెళ్తాను, వేరే వాళ్ళని కూడా చూస్తుంటాను, ఇట్లాంటి పనులు చేస్తుంటాను నేను. ఒక పాట పాడతారా అమ్మవారిది? పాడతాను. దివి నుండి భూమికొచ్చిన అమ్మవారునే, అమ్మవారునే, అమ్మవారును నేనే, ఆదిశక్తిని నేనే, ఆదిశక్తిని నేనే, అవతార పురుషుని నేనే, దివి నుండి భూమికొచ్చిన అమ్మవారునే, అమ్మవారునే. ఇంకొకటి పాడతారా? జానపద పాటలు అన్నారు కదా. భూలక మందున భూమాతను, పెరిగి పెద్దయిన పెద్దమ్మను, ఆదిశక్తిగా అవతారం ఎత్తిన అమ్మవారును నేనే, ఎల్లమ్మను నేనే, పోషమ్మను నేనే, మైసమ్మను నేనే, దుర్గమ్మను నేనే, మాతమ్మను నేనే, మాంకాళిని నేనే, అమ్మవారును నేనే, మాంకాళిని నేనే, అమ్మవారును నేనే. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు పాటలు రాస్తూ ఉంటారా? పాడడం ఒకటేనా? నేనే ఓన్గా రాసుకున్న సాంగు ఇది. నేను పాటలు రాస్తుంటాను, పాడుతుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.